దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధించేవారు. ఆదివారం మందిరంలో కూర్చుని వర్తమానాన్ని ఆరాధించేది ఆరాధన కాదు. ఆరాధనకు వర్తమానానికి సంబంధమే లేదు. ఎందుకంటే వర్తమానం ఉన్నంత మాత్రాన, దాన్ని ప్రసంగించినంత మాత్రాన దాంట్లో ఏమీ లేదు. ఎవరైతే ఆ విన్నదాన్ని విశ్వసిస్తామో, విశ్వసించి ఆ ప్రకారం మనం జీవిస్తామో, మన జీవితాన్ని మనం మార్చుకుంటాము, అది దేవునికి ఆరాధన. విని విడిచిపెట్టినంత మాత్రం వినేసి దాన్ని మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారం మనం జీవించేదైతే అది అసలు దేవునితో సంబంధమే లేదు. ఎప్పుడైతే మనం విన్నదాన్ని అనుభవించుకుంటామో, విన్నదాన్ని పట్ల మనకు ఆసక్తి కలిగి దాని పట్ల విశ్వాసంతామో, దేవుడిలో మనం అనేక సత్యాలు మనం నేర్చుకోవచ్చు. నాకు జీవితంలో నిజంగానే దేవుడు అంటే నాకు ఏమీ తెలియదు. దేవుడి గురించి నాకు అజ్ఞానంలో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి సేవకుని ఇచ్చాడు. ఆ యొక్క మాటల వల్ల ఆయన బోధించిన ప్రతి బోధ, నాకు వ్యక్తిగతంగా ఆయన నాతో మాట్లాడిన ప్రతి మాట నేను ఒక పునాదిగా వేసుకుని నడుచుకుంటూ వచ్చిన మనల్ని ఈరోజు దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. వినకపోయి ఉంటుంటే అందరిలాగానే నేను కూడా కొంతకాలం దేవుని పట్ల ఉంది, కొంతకాలం లోకంలో ఉంది, కొంతకాలం నా ఇష్టాంతరంగా ఉండి జ్ఞాపకులు మందిరానికి వచ్చి నా జీవితం కొనసాగించేవాడు. కానీ వినటం వల్ల కలిగేది విశ్వాసం. ఎప్పుడైతే మనకు ఒక బలమైన మాట మన మనసును తాకిందో, అది ఒక సందర్భంలో బాధ అనిపించవచ్చు, ఒక సందర్భంలో దుఃఖం అనిపించవచ్చు. కానీ దాంట్లో ఉన్న నీతిని మనం పట్టుకుంటే దేవునికి సమీపంగా ఉండగలం. ఎప్పుడైతే దాంట్లో ఉన్న సత్యాన్ని మనం ఎదుర్కొంటామో, దాంట్లో ఉన్న నీతిని మనం పట్టుకుంటామో దేవుడికి సన్నిహితంగా ఉండగలం. లేకపోతే దేవుడు మనం విన్నదాన్ని ఉన్నట్టుగానే ఉండించుకుని నా కోసమే భాషలో చెప్పారు, నా కోసమే వాళ్ళ వర్తమానం వచ్చింది, నన్నే అన్నారు అనే ఆలోచనలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం అడగలేము. ఎప్పుడైతే ఆ విన్నదాన్ని మనం అనుసరించుకోవాలని ఆసక్తి కలిగి ఉంటామో, ఎప్పుడైతే నాలో ఉన్న లోపాలు నా సేవకుడు నా పట్ల ఉన్న ప్రేమను పెట్టి నాకు తెలియవచ్చాడని మనం ఆసక్తి కలిగి దేవాన్ని సేవకుడితో నాకు తెలియవచ్చామని దేవుని కృతజ్ఞత చెప్పుకుంటాము, అప్పుడు ఒక్కొక్క వ్యక్తి మనం కట్టుకోగలుగుతాం. ఆ విశ్వాసం మనకు లేనప్పుడు, ఆ ఆసక్తి లేనప్పుడు దేవుడికి సమీపంగా కాదు కదా, కనీసం సంఘంలో ఉన్న సభ్యులకే సమీపంగా మనం కాదు. ఎప్పుడు కూడా దేవుడి పట్ల ఆసక్తి కలిగి విన్నదాన్ని మన విశ్వాసంతో దాన్ని అనుసరిస్తే దాంట్లో ఉన్న సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎవరో ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు, మనం ఏదో వింటున్నాము, టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వారంలో రోజుల వరకు మనకి దేవుడితో సంబంధం లేదు అనుకునే జీవితాలు అనేక మంది ఉన్నాయి. కానీ సంఘం అనేది, సంఘంలో ఉన్న సభ్యులు అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మాట నాలో లోపాన్ని దేవుడు తెలియపడుతున్నాడు అనే ఆసక్తి ఉండాలి. నేను చేసే సత్యం, మనం చేసే సత్యాలు కూడా దేవుడు కొన్ని సందర్భాలు మనకి బయలుపడుతూ ఉంటాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అని కూడా దేవుడికి మనం కృతజ్ఞత చెప్పుకుంటాం. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే దేవునికి సమీపంగా ఉంటాం. వింటు వల్ల విశ్వాసం కలిగిన మాట అది వ్యర్థం కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుని పట్ల, ఆ యేసుక్రీస్తు పట్ల మనం విశ్వాసం లేకపోతే ఆయన కృప మనల్ని రక్షించేదా? ఆ విశ్వాసం పెట్టి మనం ఉన్న పాపశక్తి నుంచి మనం రక్షింపబడి ఆ యొక్క పరిశుద్ధ సంఘంలో మనం కూర్చోగలిగే వాళ్ళమా? ప్రతి విషయంలో కూడా దేవుని పట్ల ఆసక్తితో విశ్వాసించి విశ్వాసం కలిగి ఆ విశ్వాసాన్ని మనం అనుసరించి దాన్ని పట్టుకున్నప్పుడే దేవుని సమీపంగా ఉండగలం. అలాంటి ఆసక్తి లేనప్పుడు మనం దేవుని సమీపంగా ఉండలేము. కాబట్టి మనం ఎప్పుడు కూడా
విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆ తండ్రి పట్ల ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి తండ్రి చెప్పిన ప్రతి మాటను విశ్వసించి జీవించాడో మనం కూడా అంతే. ఎవరైతే శిష్యులుగా జీవించాలనుకుంటున్నామో తీర్మానించుకున్నామో అనేకమైన శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, వెగతాళి మాటలు వస్తాయి, అనేకమైన సందర్భాల్లో మనకు బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఆ బాధలో ఆనందాన్ని ఎదుర్కొంటే మనం ముందుకు సాగలం. ఆ దుఃఖంలో మనం ఎప్పుడు కూడా ఒక అంచనా, నేను ఎక్కడ తప్పుపోయానో ఆ తప్పిదం వల్ల నాకు దేవుడు తెలియపరిచాడు అనే ఒక ఆశ. ఇలా ప్రతి విషయంలో కూడా మనం దేవుడు నీతిని ఎదుర్కోవాలి. కానీ అవతల వ్యక్తి నా గురించి చెడ్డగా మాట్లాడాలనే లోపాన్ని ఎదుర్కొన్న చెప్పు కూడా మనం విశ్వసించలేము. దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటే మనం దాంట్లో ఉన్న నీతిని ఎదగాలి, దాంట్లో ఉన్న సత్యాన్ని ఎదుర్కోవాలి, ఆ సత్యాన్ని మనం అనుసరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం. మనకు రక్షణ దేని వల్ల కలిగింది? మనం మంచి పనులు చేసి దేవుడిని మెప్పించి లేక దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తున్నామని మనకు రక్షణ వచ్చిందా? మనం రక్షింపబడ్డామా? దేవుడు మనం రక్షించడానికి వచ్చాడా? కాదే. మరి దేనివల్ల మనం రక్షణ కలిగింది? దేవుడి పట్ల మనం ఉన్న విశ్వాసాన్ని పెట్టి. ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని వైపు తిరిగి దేవుని ప్రతి మాటకు మనం విశ్వసించి ఆ విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనం వెచ్చింపజేస్తాడు. మన విశ్వాసం లేనప్పుడు దేవుడికి దూరంగా ఉంటాము, కానీ దేవుని సమీపంగా మనం కాలేము. ప్రతిసారి కూడా మనం ఎంతసేపు విశ్వాసం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసే కార్యాలను బట్టి దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. అలాగే దేవుడి పట్ల కాకుండా మనుషుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే యాకోబుని ఏమన్నాడు? దేవుడు నువ్వు మనుషుల్ని జయించావు, దేవుడిని జయించావు. అలాగే మన సాక్ష్యం దేవుడు ఏమిటే కాదు, మనుషులను కూడా గణపరచుకోవాలి. ఎందుకంటే మనం ఆ రీతిలో మనం జీవించినప్పుడు వాడు ఎగదాడిగా మాట్లాడిన మాట ప్రతి మాటకు దేవుడు అవమానం పొందుతాడు. మనం విశ్వాసాన్ని కోల్పోయినప్పుడల్లా మనం అటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సందర్భాలు మనం ఎదురైనప్పుడు దేవుడు అవమానపడుతూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి పట్ల విశ్వాసం ఎలాగైతే ఉందో ఆ విశ్వాసాన్ని కనపరచుకోవడం కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైనా మా అన్నగారు చాలాసార్లు చెప్తాడు ఈ మాట, ఎప్పుడైనా సరే మనం చేసిన మేలు మర్చిపోయి ఎంత బాగా చేసిన మేలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకించుకోవాలి. అలాంటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు మనం చాలా మెలుపుగా అరే వ్యక్తి నాకు సాయం చేశాడే, అయినా సరే నేను తప్పుగా అతని మీద నేను తప్పుడు ఆలోచన కలిగి ఉన్నానే అని మనం పశ్చాత్తాపడి దేవుడి దగ్గర బలపెట్టుకోవాలి. ఎందుకంటే మనం మానవ శరీరంలో ఉన్నాం. ఎవరికైనా ఏదో సందర్భం అలాంటి సందర్భాలు తప్పకుండా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే నాకే చాలా సందర్భాలు అటువంటి ఎదురైంది. అవి ఎదురైనప్పుడు ఎప్పుడైతే నేను పశ్చాత్తాపడ్డానో అప్పుడు దేవుడు నా శరీరంగా మళ్ళీ ఇంకో సమాధానం చెప్పేవాడు. నేను ఎప్పుడైతే గర్వంగా దాన్ని ఆలోచించుకుంటూ దాన్నే మైండ్లో పెట్టుకుని దాని గురించి నేను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మీయతను కోల్పోయి ఆత్మీయంగా చనిపోయేవాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మనం చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అలాగే ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసే సహాయాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి. దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో పెద్దలు ఉంటారు, నీ కొత్త విశ్వాస ఘాతులు రాను అని ఎందుకంటారు అన్నమాట. ఎందుకంటే మనం ఎవరైతే మనం నమ్మి మనకు సహాయపడి మనతో ఉన్నప్పుడు వాళ్ళు మనం ద్వేషించి వాళ్ళు మనం బాధపడుతూ ఉంటామో వాళ్ళు అన్న మాట అది ఎలా ఉంటుంది? విశ్వాస ఘాతులు.
మన విశ్వాసం కాకుండా అన్నప్పుడు మన ప్రభు బాధపడతాం. ఎందుకంటే మనం ఎవరి పిల్లలు? ఆ పనులకు తండ్రి పిల్లలు. అలాంటప్పుడు మనం విశ్వాసపాత్రలో మనం ప్రవర్తించకూడదు. మన ప్రవర్తన కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి, విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మన జీవితం కొనసాగించాలి. విశ్వాసం లేకుండా దేవునికి విష్ణుగా మనం కాలేదు. ఎవరైతే విశ్వాసం లేకుండా మనం ప్రవర్తిస్తామో, ఎవరైతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండాలని మనం ప్రయత్నంతో వ్యర్థమే. మన విశ్వాసంలో ఉండొచ్చు, మన పైకి చూపించుకునే విశ్వాసం ఉండొచ్చు, కానీ నిజమైన విశ్వాసం మనలో లేనప్పుడు, ఆ యొక్క కృతజ్ఞత మనలో లేనప్పుడు దేవునికి ఇష్టంగా మనం ఉండలేము. ఏప్రిల్ రాసిన పత్రిక 8:207 11వ అధ్యాయం 8:207 ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. దేవునికి ఇష్టలేని అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన చేతువాడితో పాలు దయచేయవాడని నమ్మవలసింది. చాలు. ఎప్పుడైతే మనం మందిరానికి వస్తున్నామో, మందిరానికి వచ్చినప్పుడు మనం ఎవరి గురించి రావాలి? నా కోసం నా ప్రభు కూర్చున్నాడు, నా ప్రభు నాతో మాట్లాడతాడు, నేను నా ప్రియుడు నా కోసం చిత్తపడి ఉన్నాడని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఒక స్త్రీ తన ప్రేమికుడి కోసం ఎంత ఆసక్తితో అన్నదయాల కన్నా ముందు ఎంత తొందరగా ఉంటుందో, క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు కూడా అంతే. నా ప్రియుడు నా కోసం నాకన్నా ముందుగా ఉన్నాడు, నా ప్రియుడు పట్ల నాకు ఆసక్తి ఉంది, ఆ విశ్వాసం నాలో ఉన్నప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటాడు. ఆ ఆశ కోసం మనం ఏం చేస్తాం? ముందుగానే చిత్తపడి ఉంటాం. నా ప్రియుడు నాతో మాట్లాడాలని ఆశ ఎప్పుడైతే మనలో ఉందో అది విశ్వాసాన్ని దారితీస్తుంది. వెళ్దాంలే పాస్టర్ ఎందుకంటే పట్టుకుని మొదటి చెప్తానే ఉంటాడు, లేకపోతే టైం అయిపోయింది పాస్టర్ వదలడం, ఇలాంటి సాధన అనుకూలమైన మాటలతో మనం వచ్చామనుకోండి, దేవుని పట్ల ఆసక్తి కాదు కదా, విశ్వాసం కాదు కదా, దేవుని పట్ల అసలు మనకు శ్రద్ధే ఉంటుంది. దేవుడు చెప్పే మాట మనం ఆలకించే ఉంటుంది. ఎందుకు? నువ్వు ఎవరి కోసం వచ్చావు? పాస్టర్ బాగుపడాలని వచ్చావు. సంఘంలో ఉన్నవాళ్ళు నిన్ను ఎవరైనా పెంచుకోవడానికి వచ్చావు. అదే నిజంగా నువ్వు ప్రియుడి కోసం వస్తే అప్పుడే అయిపోయిందా, ఇంకా నువ్వు మాటలు చెప్తానుకున్నానే అని ఆశ కలిగి. ఎప్పుడైతే మన విశ్వాసం మనలో ఉందో, దేవుడి పట్ల ఆశ ఉందో, దేవుడి పట్ల విశ్వాసం ఉందో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎదురు చూపు, ఆశ. ఆ ఆశ, ఆ ఎదురు చూపు ఇప్పుడు కూడా బలంగా పనిచేస్తుంది. ఆ ఆశ లేనప్పుడు, ఆ ఎదురు చూపు లేనప్పుడు మనం ఎప్పుడు దేవుడికి దూరంగా అయిపోతామే కానీ సన్నిహితంగా ఉండలేము. దేవుడితో సహవాసం ఉండదు. ఆ సహవాసాన్ని కూడా మనం తప్పిపోతూ ఉంటాం. దేవుడితో సహవాసం తప్పిపోయినప్పుడు మనం ఏమవుతుంది? గర్వం వస్తుంది. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేసినప్పుడు మనకు మంచి అలవాట్లు వస్తాయి, మంచి మనసు వస్తుంది, మంచి బుద్ధి వస్తుంది, మంచిగా మాట్లాడుకోవడం మంచిగా ఉంటుంది. అంటే మన స్నేహం అంతా కూడా ఒక సంబంధమైన స్నేహం అయి ఉండి, చెడ్డ స్నేహం అయి ఉంటే అన్ని వ్యసనాలు వస్తాయి. దాంతోపాటు గర్వం వస్తుంది, గర్వంతో పాటు పాపం వస్తుంది, అన్నీ కూడా ఉంటాయి. అలాగే దేవుడు ఆ రెండు ఆలోచనలు కూడా మనకే విడిచిపెట్టాడు. నువ్వు ఎది కావాలో నువ్వే నిర్ణయించుకో. నా స్నేహం కావాలా, లోక స్నేహం కావాలా? మనం దేవుడి స్నేహం కావాలనుకున్నప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు స్నేహం కావాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు యేసు ప్రభు పట్ల ఆసక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే మనం ఆయన్ని నెత్తలేము. ఆయన పట్ల ఆసక్తి ఉండదు, ఆయన పట్ల మనకు ప్రేమ ఉండదు. ఆ ప్రేమ లేనప్పుడు, ఒక పురుషుడి పట్ల ఒక స్త్రీకి ప్రేమ లేనప్పుడు ఆడు ఎంత బాగా ఆ స్త్రీకి అర్థమవుతుందా? చెప్పడం చెప్తారు, ఆడేపోతాడే అర్థమవుతుంది. అలాగే క్రైస్తవుడు కూడా ఎవరైతే ఆశ కలిగి, విశ్వాసం కలిగి దేవుడి మందిరానికి వెళ్ళాలి, నా ప్రియుడు నా కోసం వేచి ఉన్నాడు, నాతో మాట్లాడతాడు, నా యేసు ప్రభు అని ఆశ కలిగిన వాడికి ఎవరికో వాళ్ళకే అర్థమవుతాయి. అందరికీ అర్థం కాదు.
వాళ్ళే విశ్వసించాలి, విశ్వాసం కలిగి ఉంటారు. ఆ విశ్వాసం లేనప్పుడు దేవునికి మనం ఇష్టలుగా ఉండలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. మనం ప్రతిసారి కూడా ఎప్పుడు దేవుడిని మనం దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా దాంట్లో ఉన్న సత్యాన్ని ఎదగాలి. ఆ సత్యాన్ని బట్టి మనం విశ్వసించాలి. నేను బయట నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ మా బంధువులు ఉన్నారు, మా అత్తమామలు ఉన్నారు, మా బామ్మలు ఉన్నారు. కానీ నాకు దేవుడు ఎందుకో ఆయన సేవకుడితో నాకు బంధం ఏర్పరిచాడు. ఆ సంబంధం, ఆ స్నేహం, మా ఇద్దరు యొక్క నిజంగా చెప్పాలంటే ఒక భార్యాభర్తల దాంపత్య జీవితం ఎలా ఉంటుందో మా ఇద్దరు పట్ల ఉన్న జీవితం కూడా అంతే. నాలో 99% అంతే. ఎందుకంటే అతను ఒక రోజు వచ్చే టైంకి అతను రాకపోతే నాలో ఎంతో పోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రాలేదు వస్తున్నారా అని ఆ అప్ప నుంచి ఒంగుండు లేదా పైకి ఒంగులేసి చూసుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆ స్నేహం నాకు కావాలి. ఎందుకు? ఆయన చెప్పే మాటలో నాకు సత్యం నేను పట్టుకున్నాను, దొరికింది నాకు. దాంట్లో నీదైన మార్పు నాకు దొరికింది. ఆ దొరికిన తాను నేను పట్టుకున్నాను కాబట్టి అదే మార్పు ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని ఆశ. ఆయన పట్ల విశ్వాసం, దేవుడి పట్ల విశ్వాసం, అలాగే నా సేవకుడు నాకు ఏదో నేర్పుతాడని ఒక విశ్వాసం వల్ల మనకు అనేకమైన ఒక అవగాహన కలుగుతుంది. అనేకమైన సందర్భాల్లో మనకి అది ఉపయోగపడుతుంది. మనం నేర్చుకోవాల్సిన సందర్భాలు కొన్ని మనకు చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోగలుగుతాం. ఆ విశ్వాసం లేనప్పుడు నామకార్థంగానే వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉంటుంది. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఇంకా ఆశపడుతూ ఉంటుంది. మోషే తన తల్లి ఏం చేసింది? మోషేకి ముందు నుంచి కూడా వీళ్ళంతా మీ ప్రజలు మన బానిసత్వంలో ఉన్నారు, వీళ్ళని వినిపించడానికి ఆ దేవుడు ఎప్పుడు ఎవరు పంపుతాడో అనే ఒక ఆసక్తి, ఒక నమ్మకం పత్తిని కూడా నూరు పోసి ఉక్కుపాల నుంచి తను పోషిస్తూ వచ్చింది. అలాగే మనం కూడా దేవుడు మాట్లాడే ప్రతి మాటని కూడా మనం అనుసరించుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం దాంట్లో మనం వెతుకున్నప్పుడు మనకి సత్యమైన మనకు అర్థమవుతుంది. మనం ఆ మాట దేవుడు నాతో మాట్లాడాడు, సరే దీంట్లో లోపం ఉందా, ఈ లోపంలో కూడా సత్యం ఏమై ఉన్నదో దాన్ని ఎదుర్కోకపోతే మనం ఎప్పుడు కూడా దేవుడు విశ్వాసంగా కాదు కదా. దేవుని పట్ల అసలు ఆశ ఉండదు. మనం విశ్వాసం లేకపోతే ఆశ ఎలా ఉంటుంది? విశ్వాసం పెట్టి ప్రేమ వస్తుంది, ప్రేమను పెట్టి ఆశ పడుతుంది. అసలు విశ్వాసం లేనప్పుడు నీకు ప్రేమ ఎక్కడి నుంచి ఉండాలి, నీకు ఆశ ఎక్కడి నుంచి ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే కొనసాగాడో మనం కూడా అలా కొనసాగాలి. మోషే ఏం చేశాడు? 23 చూడగా ఏప్రిల్ 11:23 ఎందుకు దాచిపెట్టారు? విశ్వాసం. అందంగా ఉన్నాడు పిల్లవాడు, ఎప్పుడూ ఏదో రకంగా దేవుడు ఆ యొక్క రాజభవనంలో చేరుస్తాడు, అక్కడ ఎంతో భోగభాగ్యాలతో బుద్ధిల్లుతాడు, నా బిడ్డల కళ్ళ ముందు జీవిస్తాడు అనే ఒక విశ్వాసం. అలాగే మోషేకి తన తల్లిదండ్రులు ఏమైతే నూరు పోశారో అవే ఆయనకి ఆ మోషేకి వర్తించారు. 24-25 కలిసి చూడండి. 25-26 దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నవారు ఎవరైనా సరే దేవుడి పిల్లలతో శ్రమను గురించడానికి ఇష్టపడతారే కానీ పాపభోగాల గురించి ఎవరు ఆలోచించరు. దాంట్లో పాపం ఉంది అనే భావం గురించి కానీ, సంతోషం గురించి కానీ, ఆనందం గురించి కానీ ఎదురు చూడరు. ఎవరైతే
దేవుని పట్ల ఆసక్తి, ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయో వాళ్ళు వారి ప్రజలతో, ఆయన ప్రజలతో ప్రతి కష్టాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు. ఆ కష్టంలో ఆనందాన్ని వెతుకుంటారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ప్రతి విషయంలో ఎలా సంతోషించాడో, ఎలా ఆనందించాడో అలాగా వాళ్ళని మనం కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి మనం జీవించాలి. అలాగే మోషే తన భోగభాగ్యాన్ని చూసుకోవాలి, తన సంతోషాన్ని చూసుకోవాలి, ఫరో కూతురి కుమారుల మీద వచ్చే గంట కోసం చూసుకోవాలి. తన ప్రజలు, తన దేవుడు, వీళ్ళంతా దేవుని ప్రజలు. నేను మీ బానిస కొడుకుని, నేను నాకు గంట నాకు తగదు, నాకు ఎవరు కావాలి, నీకు దేవుడి ప్రజలే కావాలి అని ఆ కష్టాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? దాంట్లో సత్యాన్ని పట్టుకున్నాడు. ఆ తల్లిదండ్రులు చెప్పిన సత్యాన్ని పట్టుకున్నాడు. ఆ సత్యం ద్వారా విశ్వసించాడు. ఆ విశ్వాసాన్ని పెట్టి ఆ కష్టాన్ని ఎన్నుకున్నాడు. ఏమేలప్పుడు కూడా దేవుడు ఏమేలు పట్ల ఉన్న విశ్వాసాన్ని పెట్టి ఏమేలు అంగీకరించాడు. ఆ విశ్వాసాన్ని పెట్టి అనేక రాజ్యాలు పట్టుకొచ్చారు, అనేక మంది ప్రవర్తలు. ఆ రాజులు దేవుని పట్ల ఆసక్తి, విశ్వాసం ఉన్న రాజులు అనేకమైన రాజ్యాలు పట్టుకొచ్చారు. ఎలా పట్టుకొచ్చారు? దేవుడు జయిస్తాడు, మాకు దేవుడు తోడున్నాడు, మేమేమైనా జయిస్తాము అని నమ్మకం, నువ్వు విశ్వాసం. మనం నీకు నాకు ఆ విశ్వాసం లేదంటే ఎందుకు మనం ఆ కార్యాలు నెరవేర్చుకోలేకపోతున్నాం? ఎందుకు మనలో దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు? మనలో ఆత్మవిశ్వాసం. యేసుప్రభువు ఏమన్నాడు? ఆయన కూడా ఉన్న శిష్యుని అన్నాడు, ఆత్మవిశ్వాసాలు ఎందుకు భయపడుతున్నారు? మరి ఆన్లైన్ భయపడినప్పుడు నువ్వు భయపడతావు ఎందుకు ఉన్నాను వెనకాడలేదు? ఎందుకంటే ఎక్కువ మనం లోపంలో ఉన్నాం. వాడు ఒక్కొక్క సందర్భంలో ప్రాణాపాయంలో భయపడ్డారని తర్వాత వాళ్ళు భయపడరు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె వచ్చిన తర్వాత ఇంకా భయపడరు. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు దీని మీద నా మీద కుమ్మరిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. అయినా మనం భయపడుతున్నాం అంటే మనం దాన్ని పొందగలం. ఆ దేవుడు ఇచ్చిన యొక్క బహుమానాన్ని, ఆ పరిశుద్ధాత్మని మనం పొందట్లేదు. అందుకని మనలో భయం. ప్రతి విషయంలో కూడా మనం ఎందుకు భయపడుతున్నాం? దేవుడు పట్ల విశ్వాసం కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాం అంటే మనలో ఉన్న ఆసక్తి ఎటువైపు ఉంటుంది? ఇది అవుతాదో అవుదో, ఇది పూర్తవుతాదో లేదో, దేవుడు నన్ను నెరవేర్చడో, దేవుడు అసలు నన్ను చూస్తున్నాడో లేదో, ఇలా అల్పవిశ్వాసంగా మనం మాట్లాడటం వల్ల, అల్పవిశ్వాసంగా మనం జీవించడం వల్ల ఆ దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే నా ప్రభు ఉన్నాడు, ఆయన చేస్తాడు అన్నప్పుడు నీకు దేవుడే తన యొక్క విశ్వాసాన్ని పెట్టి, నీకున్న విశ్వాసాన్ని పెట్టి ఆయన సంకల్పం చొప్పున ఆయనే నీకు ఆ సహాయం సమకూరుతాడు. ఆ కార్యం ఆయనే పూర్తి చేస్తాడు. మనం ఎప్పుడైతే లోకరీతిగా ఆలోచించి తొందరపడినప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో కోల్పోయా, ఆ విశ్వాసాన్ని కోల్పోయా, ఆ దేవుడు ఇచ్చే బహుమానాన్ని కోల్పోయా. ఎప్పుడైతే ధైర్యంగా అవిశ్వాసాన్ని నిర్లక్ష్యం పెట్టి దేవుడి వైపు కూర్చుని చేస్తానే అవుతానని నిర్లక్ష్యంగా ఉన్నాను, దేవుడి మీద ఆశ కలిగి పని విషయంలో నిర్లక్ష్యపడి ఉన్నాను, ఆ పని తొందరగా పూర్తి చేసి వచ్చాడు దేవుడు. అలాగే మనందరిలో కూడా ఆ కార్యం ఎందుకు నెరవేర్చలేదు? మన ఆ కార్యం ఎందుకు నెరవేర్చలేదు? ఆ కార్యం నెరవేర్చలేదంటే మనం విశ్వాసం లేదు, పూర్తి విశ్వాసం లేదు. ఆ పూర్తి విశ్వాసం ఎప్పుడైతే ఉందో, ఆ పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు పూర్తిగా మనం ఆ మోసలాగా సౌభాగాలు అనుభవించే కంటే దేవుడి ప్రజలతో కష్టం అనుభవించడం మేలు అని ఒక తీర్మానం తీసుకుంటాం, ఒక నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయంలో దేవుని నీతిని మనం ఎదుర్కోగలం, దేవుని సత్యాన్ని మనం పట్టుకోగలం. ఆ దేవుని సత్యాన్ని మనం పట్టుకున్నప్పుడే దేవుని నీతి నెరవేర్తాడు. ఆ సత్యం మనం నెరవేరినప్పుడు దేవుని నీతిని నెరవేర్చుకోగలము, మన నీతి మనం కనపరుచుకుంటుంది. ఆ రెండు జరగదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడే ప్రతి మాటలను మనం సత్యాన్ని చూడాలి, విశ్వసించి ఉండాలి. విశ్వాసం లేకుండా మనం ప్రతిసారి కూడా కోల్పోతూ ఉంటాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8
పేజీ నెంబర్ 217 మొదటి పేదల పత్రిక 5వ అధ్యాయం 9-10 చదువుకున్నాక ఎప్పుడైతే దేవుడి పట్ల మనం విశ్వాసం కలిగి మన సహోదరులు మనం దూషిస్తున్నారని కానీ బాధిస్తున్నారని కానీ దుఃఖపెడుతున్నారని కానీ మనం బాధపడకుండా దేవుడి పట్ల విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే కొంతకాలం ఉండే శ్రమ నుంచి మనం వినిపిస్తూ మనం బలపరుస్తూ మనం సంపూర్ణంగా మనం బలపరుస్తారు. ఫస్ట్ మనకి దేవుడి పట్ల విశ్వాసం ఉంచాలి. వీళ్ళు వాకులో ఉన్నారు, వీళ్ళు వాకు రీతిగా మాట్లాడుతున్నారు, కానీ నేను దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నవాడిని కదా, మరి నేను ఎందుకు అలా ఆలోచించట్లేదు, నేను ఎందుకు అలా అనుకోలేదు అని మనం ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. ఎందుకంటే అన్నిటికీ దేవుడు నమ్ముకున్న పిల్లలంటే భయం. ఒకవేళ మన ప్రవర్తన చూసి వాళ్ళు ఒక్కసారి అంటారు నిజంగా మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళైనా, కానీ అత్తమాలు మాత్రం మనం కించపరచరు వాళ్ళు, ఎందుకు వాళ్ళకి భయం. కానీ మన శత్రువు మనతోనే ఉంటారు. మన శత్రువులు మన విశ్వాసంలోనే ఉంటూ ఉంటారు. ఎందుకు? దేవుడే పెడతాడు వాళ్ళు. ఎందుకు? మనం బలపరచడానికి, మనం ముందుకు సాగడానికి, మన పట్ల దేవుడి పట్ల మనకే విశ్వాసం ఎక్కువ బలంగా ఉండడానికి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనం పదే పదే రుద్దుతూ దాన్ని కించపరుస్తూ బాధపరుస్తూ నొక్కిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? తెలియక కొంతమంది బాధపడుతూ ఉంటారు, కానీ బాధపడతాం కాదు. నాకు తెలియపరుస్తున్నావు, నేను ఎవరి పట్ల ఎలా ఉండాలో, నేను ఎవరితో ఎలా మసులుకోవాలో, నేను నీతో ఎక్కువ స్నేహం చేయాలా, మనుషులతో ఎక్కువ స్నేహం చేయాలా, నాకు ప్రతిదీ తెలియపరుస్తున్నావు ప్రభా, నువ్వు కాబట్టి నాకు ఇంత సహాయం చేస్తున్నావు ప్రభా అని ఒక విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో ఆ సత్యం మనకు తెలుస్తుంది. నన్నెందుకు అంటారు నన్నే అన్నారు అని మనం ఎదుర్కొన్న చేమ కూడా ఆ సత్యాన్ని మనం కనుక్కోలేము. దేవుడి పట్ల మన విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని కోల్పోతాం. విశ్వాసం ఎంత నిలుపుతనని గుర్తు చేస్తుంది అంటే మనకు బాగా అవసరమైందనమాట. క్రైస్తవ జీవితానికి ముందు మేలు పునాది విశ్వాసం. విశ్వసిస్తున్న ఏమన్నాడు? నీ విశ్వాసం ఆవుగింజంగా ఉంటే చాలు, నీ కొండలబ్బ తొందరలో పడమంటే పడుతుందని. ఆ విశ్వాసం అంత బలమైనదై ఉండాలి. పూర్తిగా విశ్వాసం ఉండాలి, పూర్తిగా దేవుడి పట్ల ఆసక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నాం. మనం ఎందుకు కోల్పోతున్నాం? లోకంలో ఉన్న మాటలు పెట్టి, లోకంలో ఉన్న క్రియలు పెట్టి, లోకంలో ఉన్నవారు మనం అనే మాటలు పెట్టి మనం విశ్వాసాన్ని కోల్పోయి దేవుడికి దూరం అయిపోతున్నాం. నిజ జీవితంలో క్రైస్తవులకు వచ్చే శ్రమలు అనేకములు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు నీతిలో దేవుడి పట్ల ఆసక్తి కలిగి నేను నీతిని అనుసరించి జీవితాన్ని తీర్మానించుకుంటామో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ నీతిమంతుడు అంతకంతకు తెలిసిన మాట కూడా రాసింది. ఎప్పుడైతే ఆ వచ్చిన శ్రమను నువ్వు ధైర్యం కలిగి నిలుపుకుని దాన్ని తట్టుకుని నిలబడగలుగుతావో అప్పుడే నీవు తేజగలుగుతావు. అయ్యోగు చుట్టవలే అంతకంతకు తేజగలుగుతావు. మనమేమో నా శరీరం ఎవరో ఒక మాట చెప్పినంత మాత్రం నా శరీరం పుట్టుకోవడంతో మనం ఫీల్ అయిపోయి దానివల్ల అంత బాధపడిపోయి దుఃఖపడిపోయి మనం దేవుడికి విశ్వాసంగా ఉండాలి, దేవుడికి విరోధం అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఎదుర్కోవాలి. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసకర్త కదా, ఆయన ఏ సందర్భంలో దేనికి ఎలా ఎదుర్కొన్నాడు, ఈ సందర్భంలో దీన్ని ఎలా సరి చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం పేజీ నెంబర్ 154, పేజీ నెంబర్ 154, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలుగా మీలో విశ్వాసం లేనప్పుడు మనలో ప్రేమ ఉండదు. ఎంతో బలమైన వర్తమానం, ఎంతో బలంగాను జనాన్ని ఆకర్షుకునేలాగాను ఆ వర్తమానం విన్నాయంటే నేను ఇలా బతకాలని తీర్మానం చేసుకున్నాను. అంత గొప్పగా నేను ప్రసంగించిన నిజమైన దేవుని ప్రేమ నాలో లేనప్పుడు అదంతా పెద్దది. ఫస్ట్ దేవుని ప్రేమ కలిగి ఉన్నాను. దేవుని ప్రేమ ఎటువంటిది? దేవుని ప్రేమ అందరి పట్ల, ఎంత దుర్మార్గులైన పట్ల కూడా దేవుని ప్రేమ చూపించాడు. ఇంకో గంటలో ఆయన సిలువలో ఆయన మరణించాలని తెలిసి కూడా వాళ్ళు నన్ను ఎలాగే ఉన్నాను, నా ప్రాణం చేస్తానని తెలిసి కూడా వాళ్ళ ఇష్టాంతాన్ని మేలుకుంటున్న వాళ్ళు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, మేము క్షమించు. ఎందుకు? వాళ్ళ పట్ల ప్రేమ అయింది. అలాగే నీ పట్ల నా పట్ల కూడా ఎంత ప్రేమ, ఎంత కనికరం లేకపోతే మన స్థితి ఏ స్థితి నుంచి మనం ఏ స్థితి నుంచి వచ్చారు, ఏ స్థితిలో మనం ఉండవలసిన వాడు, అసలు మనం దేనికి అరుకులు? మన అరకతంతా కూడా పాపాన్ని, నరకాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎలా నీతిమంతులు చేశాడు ఆయన? ఆయన కృప వల్ల మనం విశ్వసిస్తే ఆయన కృప వల్ల మనం నీతిమంతులుగా చేశాడు. అలాంటి దేవుడికి మనం ఎలాంటి అర్పణర్పించున్నాం? కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో, దేవునికి పట్ల విశ్వాసం కలిగి ఉన్నామా? దేవునితో మనం ఆసక్తి లేకుండా, దేవుని ప్రేమ మనం లేకుండా, ఇదో నేను క్రైస్తవుని, నేనంతో ఆత్మీయుని, నేనంతో ఆత్మీయంగా దేవుని మీద బోళ్ళంత పనిచేస్తాను, నేను దేవుని కోసం నా జీవితం జీవిస్తున్నాను అనుకుంటే అసలు నేను ప్రేమ నువ్వు ఎన్ని చేస్తాయండి? నువ్వు ఎన్ని చేస్తాయండి? ఇప్పుడు అదే అంటున్నాడు దేవుడు, నువ్వు కొండలో కలిగించేంత వర్తమానం నువ్వు చెప్పినా నీలో దేవుని ప్రేమ లేకపోతే ఏంటి? పౌలు ఎంతో స్పష్టంగా రాసిన మాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ లేకపోతే మన మనసులు ఎలా ఉంటాయంటే, మన నాలుగు కింద విషసర్పాలలో విషం నల్ల ఉంటుంది. ప్రేమ లేకపోతే అంత భయంకరమైన మనస్తత్వం మన మానవుడు. దేవుని ప్రేమ ఎప్పుడైతే మనం కోల్పోతామో, మనలో ప్రేమ చచ్చిపోతుందో, మన నోరు తెలిసిన సమాధి వలే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 135, 3వ అధ్యాయం 12-13 వచనాలు ఉండగా చాలా మనము దేవుని గురించి ఎంత గొప్పగా ప్రసంగించినా దేవుని పట్ల ప్రేమ లేనప్పుడు మనం ఎలాంటి స్థితిలో దిగజారిపోతామో తెలుసా? మన నోరు తెలిసిన సమాధి వల్ల మారిపోతుంది. మనం ఎదుటివారికి తీర్పులు తీసే స్థితిలో వచ్చారు, ఎదుటివారిని బాధ పెట్టే స్థితిలో వచ్చారు, ఎదుటివారిని కించపరిచే, ఎదుటివారిని విమర్శించి ఇలాంటి స్థితిలో వచ్చేస్తున్నాం. ఎందుకంటే మన కళ్ళ ముందే అనేక కుటుంబాలు దేవుని నుంచి దూరం అయిపోయారు. ఎందుకు? ఆ మాట వాళ్ళు ఆ యొక్క బాధను తట్టుకోలేక, ఆ వచ్చే నిందలను భరించలేక దేవుని నుంచి విశ్వాసాన్ని కోల్పోయి దూరం అయిపోయిన వాళ్ళు మన కళ్ళ అనేక మందిని మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఆ పౌలు ఎందుకు రాశాడు ఆ మాట? మన నోటి నుంచి వచ్చే మాట చాలా భయంకరమైనది. ఆ మాట వల్ల ఆత్మీయంగా చచ్చిపోతాం. ఆత్మీయంగా ఎలా చచ్చిపోతాం? ఎప్పుడైతే నీకు బాధ కలిగించే మాట మాట్లాడాడో ఈ ఆత్మీయ జీవితం అంతా కూడా మర్చిపోయి నన్నే అన్నారు, నన్ను ఎందుకు అన్నారు,
నేను పాపం చేశాను, పాపం చేసినప్పుడు పాపం చేసిన అసలు నాకు తెలుసు, అసలు నన్ను అన్నారు కాబట్టి నేను ఆత్మీయంగా ఎక్కడ ఎదుగుతాను, నాకు దేవుడు నా స్థానం ఎక్కడిస్తాడు, వేడే నన్ను జాగ్రత్త లేదు. ఎవరికైతే మనం ఆదరణగా ఉంటామో వాళ్ళే మనం కిందకొచ్చి మాట్లాడినప్పుడు, వాళ్ళే మనం బాధ పెట్టినప్పుడు ఆత్మీయంగా కోరుకుంటారు. వాళ్ళు ఏమవుతున్నారు? ఆత్మీయంగా చనిపోతున్నారు. చనిపోతున్న కారణం ఎవరు? ఎవరైతే వాళ్ళని కించపరిచి బాధ పెట్టారో, ఎవరైతే వాళ్ళని మానసికంగా వాళ్ళని ఆత్మీయంగా ఓదార్చి చంద్రం చేర్చుకోవచ్చిన వ్యక్తి వాళ్ళని కించపరిచి మాట్లాడి వాళ్ళని వీధిలో పెట్టి నవ్వులు పాలు చేసేటప్పుడు వాళ్ళ స్థితి ఏమిటి? నువ్వు చెప్పింది సత్యమే, నువ్వు చెప్పింది సత్యమే, తప్పు చేశాడు కరెక్టే, కానీ చెప్పే విధానం. వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీ వాళ్ళు తీసుకొచ్చింది సత్యమే, నువ్వు వ్యభిచారం చేస్తా పట్టబడింది, ఆ వ్యభిచారం చేస్తాం సత్యమే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నిన్నెవరూ శిక్షించలేదామా? అయితే నేను శిక్షించాను, ఇక పాపం చేయ. ఒక్క మాట ఏమన్నాడు? ఇంకా పాపం చేయ. అంతేగాని నువ్వు చేసిన వ్యభిచారం కాదా, నువ్వు పట్టబడలేదా, ఇవాళ వచ్చి నువ్వు ప్రభావం నువ్వెందుకు నాయకుడు నుంచి ఉండవెందుకు, వాళ్ళు ఏం చేద్దాం అది అనుభవించు అన్నాడా? అది సత్యమే కదా, అమ్మ వ్యభిచారం చేస్తుంది సత్యమే, కానీ ఆయన మాట బోధాకు ఎలా ఉంది? మన మాటకు దేవుని ప్రేమ కలిగి ఉన్న మాటకు ఎంత వ్యత్యాసం. దేవుని ప్రేమతో మాట్లాడే మాట బాధ అనిపించింది, నేర్చుకునే విధానం తెలుసుకుంది. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ మనం కోల్పోతామో, దేవుని ప్రేమ మనలో లేదో, దేవుని పట్ల విశ్వాసం లేదో, మన మాట అవతల వ్యక్తి ఆత్మీయంగా కోల్పోయే సమస్యకి దారితీస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పట్ల దేవుని ప్రేమను ఎలాంటిదో దాన్ని ఫస్ట్ మనం దాన్ని తెలుసుకోవాలి, ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి. దాన్ని అనుసరించినప్పుడు సమస్య వస్తుంది, సమస్య లేకుండా ఉండదు. ప్రతి మానవుడికి సమస్య వస్తుంది. మా గొప్ప దైవజనులకే సమస్య ఎదురవుతూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి దగ్గర కూర్చుని వాళ్ళు దాన్ని పరిశీలన చేసుకుంటారా, వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారా, ఆ ప్రేమ ఏంటో తెలుసుకుంటారా, దాంట్లో ఉన్న సత్యాన్ని కనుక్కుంటారా, వాళ్ళు ఎంత బలంగా నిలబడి ఉంటున్నారు. ఇవాళ మనం ఎందుకు తగ్గిపోతుందంటే మనలో విశ్వాసం లేదు ఫస్ట్. ఆ విశ్వాసం లేని దాని వల్ల మనం ఆత్మీయంగా సరిపోతాం. కాబట్టి మన మాట కూడా మృదువుగా ఉండాలి. ఎందుకని మనం నేర్చుకుంటుంటాం, ఈ మాట ఉపేక్షకు ఉండాలి కానీ కారణం తెలియదు కాదు. సత్యమే, నువ్వు చెప్పింది వాస్తవం, 100% సత్యం. కానీ ఆ సత్యాన్ని ఎలా చెప్పాలి? అతని వ్యక్తికి బాధ కలిగినా కానీ నేర్చుకునే బుద్ధి పుట్టించేలా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాంటి సత్యాన్ని మనం వాళ్ళకి చెప్తామో వాళ్ళు ఆత్మీయంగా చనిపోరు. ఇంకా జీవితానికి ఒక్కొక్క మెట్టు కట్టుకోవడానికి, ఇంకా కొంచెం ముందుకు కొనసాగడానికి ఆసక్తి పెరుగుతారు. ఎప్పుడైతే ఒకసారి నువ్వు చేసిన తప్పుగా నువ్వు పాపం చేశావు, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు ఎప్పుడైతే నిలదీసి గుచ్చు ప్రశ్నించావో ఇక నాకు దిక్కవరు అనే ఆత్మశక్తిని కోల్పోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిలో పరిశీలించాడో దాన్ని మనం విశ్వశక్తి దాని వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం పురస్కారం జరుగుతుంది. అంతేగాని మన ఇష్టార్థంగా మనం నిర్ణయాలు తీసుకుని మన ఇష్టార్థంగా మనం మాట్లాడేసి నేను ఆత్మీయుని నేను విశ్వాసం అంటే అది విశ్వాసం కాదు, దేవుడి పట్ల ఆసక్తి కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ముందు విశ్వాసాన్ని ఎదుర్కోవాలి, తర్వాత ప్రేమను దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లే మనుషుల పట్ల కూడా ప్రేమ కలిగి మనం మసులుకోవాలి. అప్పుడే మనం దేవుడికి సన్నిహితంగా ఉండాలి. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.